సమ్మక్క సారక్కలు తల్లి కూతుళ్ళు. సుమారు 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో గిరిజన దొర అయిన మేడరాజు అడవిలో వేటాడుతుండగా ఒక పుట్టపై పులులు సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు తన మేనల్లుడు అయిన పగిడిద రాజుకి ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారాలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పోలవాస ప్రాంతానికి కోయిరాజు కాగా పగిడిద రాజు మేడారం పాలకుడు. కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగంగా కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ వారికి ప్రతి నెల కప్పం కట్టేవాడు. అయితే 3 సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోయాడు. మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయుల సైన్యాన్ని